అండి. జై 'అవతార్ బాబా. మెహర్ బాబా కీ జై'. అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని జ్యోతి సుబుద్ధి గారు పాడతారు. ఆ హారతి నాగమణి గారు ఇస్తారు. జై బాబా మణి అండ్ జై బాబా జ్యోతి గారు. నమో మెహర్ బాబా పాడండి. జై బాబా అమ్మ. జై బాబా. అందరికి జై బాబా. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి. అందరికి జై బాబా. జై బాబా అమ్మ జై రజని. బాబా అండి. జై బాబా జ్యోతి గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. ఈ బుక్ రీడింగ్ అనంతరం ప్రభువుకి హారతి ఇవ్వాల్సిందిగా నాగమణి గారిని కోరుతున్నాం. మనం నిన్నటి రోజు మెహర్ బాబా ప్రవచనమైన ప్రేమ గురించి తెలుసుకుంటున్నామండి. అంటే ప్రేమ గురించి బాబా ఇచ్చిన డిస్కోర్సెస్‌తో పాటు అప్పుడప్పుడు ఈ ప్రేమ గురించి బాబా చాలా సరళం చేసేస్తూ చెప్పిన విశేషాలను కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే డిస్కోర్స్‌లోకెళితే కనక అది చాలా లోతులకెళ్తుంది. మనకున్న టైం తక్కువ కనుక ఇందులో అంత విపులీకరించి అంటే నాగేశ్వరరావు గారు, రామకృష్ణయ్య గారు, ఎస్ఎస్ లక్ష్మి గారు వీళ్ళందరూ చెప్పిన విధానంలో నేను చెప్పే విధానంలో ఏదైనా పొరపాటు జరుగుతుందేమో అని ఒక రకమైన సంశయంతో నేను డిస్కోర్సెస్‌లో కొంచెం స్టార్ట్ చేసి మిగిలిన ఈ ప్రేమ గురించి బాబా సరళంగా చెప్పిన విషయంలో కూడా మనం వెళ్దాం. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే బాబా ఏమంటున్నారు? ప్రేమ అంటే అది విశ్వవ్యాప్తము అన్నారు. అంటే జీవితము మరియు ప్రేమ ఒకదానితో ఒకటి విడదీయలేనంత పెనవేసుకొని ఉంటాయి. జీవితం వేరు, ప్రేమ వేరు కాదు. 2 కలిసే ఉంటాయి అన్నారు. ఎందుకంటే బాబా ఇచ్చిన సందేశం కూడా మనకు తెలుసు. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్ అన్నారు. అంటే జీవితం యొక్క ఆశయం, లక్ష్యం భగవంతుని ప్రేమించడం కోసమే. భగవంతునినే ప్రేమించాలి, భగవంతుని కోసమే మరణించాలి అని కూడా బాబా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ బాబా ఏం చెప్తున్నారంటే జడమైన ప్రకృతిలో ప్రేమ, జంతు ప్రపంచంలో ప్రేమ అని చెప్పి ఈ ప్రేమ విధానాలు చెప్తున్నారు. ఒక్కొక్క స్టేజ్‌లో ఒక్కొక్క రకంగా. అంటే చిన్న చైతన్యం, బుల్లి చైతన్యంతో స్టార్ట్ అవుతుంది. ఒక ఆత్మ పరమాత్మ నుండి విడిపోయినాక చైతన్యాల గురించి మనం తెలుసుకున్నాం. రాయి నుంచి మానవుడి వరకు. అలా చిన్న చైతన్యం గల జీవి ఏం చేస్తుందంటే, మరొక పెద్ద చైతన్యంలో కలవడం కోసం కలిగే ప్రేమట. అక్కడ చైతన్యం చాలా చిన్నగా ఉన్నా అది కూడా ప్రేమే అంటున్నారు. అది ఒకదానితో వేరుగా కనిపించినా
అంటే ఒక నుంచి ఇంకో దానికి మారుతున్నప్పుడు వేరుగా కనిపించినా, వాస్తవానికి ఇదంతా కూడా భగవంతుడు సృష్టించిన సృష్టి కదా! అందులో కళలోని రూపాలే అంటున్నారు బాబా. అంటే భగవంతుని యొక్క కళ. ఈ కళలో ఇవన్నీ ఏంటి పాత్రధారులు. ఈ మాయలో సైతం మనం గమనించవలసిందేంటంటే, ప్రతి రూపానికి ప్రేమ ప్రేమ భావం ఉంటుంది అని చెప్తున్నారు. ఒక రూపం మరొక రూపం పట్ల ఆకర్షించబడాలి. రాకపోతే మరి చైతన్యం ఎలా వృద్ధి చెందుతుంది? కాబట్టి ఒక చైతన్యం ఇంకో ఒక ఆత్మ ఉందనుకోండి, మనం ఇంకోళ్ళని ఎందుకు ఆకర్షించబడతాం మనం? అంటే ఇంకోళ్ళని ఎందుకు ఆకర్షించుకుంటాం మనం అంటే, ప్రేమ ఎందుకు కలుగుతుంది అంటే, మనలో లేనివి వాళ్ళలో ఉండడం వలన అటువైపు ఆకర్షింపబడుతుందన్నమాట. అలా చైతన్యం వృద్ధి చెందుతూ వచ్చింది అని చెప్తున్నారు బాబా. ఈ జీవితంలో ప్రేమ ఎలా రూపం చెందుతుందంటే బాబా అంటున్నారు, ఈ గ్రహాలు, నక్షత్రాలు ఈ మధ్య అంతా కూడా ఇదంతా ఎందుకు గురుత్వాకర్షణ శక్తి వలన అంటున్నారు. ఎందుకవి ఒకదాని మీద ఒకటి ఆకర్షించుకోవడం వల్ల. అంటే అదే కక్షలో తిరుగుతూ ఒకదానికొకటి దగ్గరవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక గ్రహం ఇంకో గ్రహానికి దూరంగా వెళ్తోంది అనుకోండి. అంటే ఇంకో గ్రహానికి దగ్గరవ్వడం కోసం ఈ దగ్గరున్న గ్రహానికి దూరంగా వెళ్ళడం కూడా ప్రేమే అంటున్నారు. అంటే నెగెటివ్‌లో కూడా ప్రేమ ఉంటుంది అంటున్నారు. కానీ పాళ్ళు తక్కువుంటాయి అంటున్నారు బావ. అలా జడమైన ప్రకృతిలో ప్రేమ గురించి చెప్పారు. జంతువుల్లో ప్రేమ గురించి కూడా. అంటే దానికి ఆకలేసిందనుకోండి, ఆ జంతువు మీద ప్రేమ కలుగుతుంది. ఒక పులికి జింక మీద ఆకలి వేసి తినాలి అనిపించినప్పుడు అది ప్రేమే కదా! అది ప్రేమతోనే ఆకలి తీరే వరకు ఆ జంతువును వెంటాడి తినేసే వరకు, ఆ కోరిక తీరే వరకు దాని మీద ప్రేమ ఉంటుంది. జంతువుల్లో ప్రేమ అలా ఉంటుంది అని నిన్నటి రోజు తెలుసుకున్నాం. అలాగే మానవ ప్రేమ కారణాలకు సరిపడేలా హేతుబద్ధంగా ఉండాలి. అంటే కారణాకారణాలు లేకుండా కూడా ఒక్కొక్కసారి ప్రేమ పుడుతుంది. దాన్ని గుడ్డి ప్రేమ అంటారు చూడండి. అలా ఉంటుందని చెప్తున్నారు బాబా. గుడ్డి ప్రేమ అంటే మనం అంటాం ఇదేంటండి ఇలాంటి వాడు అంత అందవికారమైన అమ్మాయిని ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నాడు? అంటే గుడ్డి ప్రేమ. అక్కడ ప్రేమ తప్ప ఇంకా కారణం ఏమీ ఉండదనమాట. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే 3 రకాల సమ్మేళనించి ఉంటుంది అంటున్నారు. ఈ ప్రేమ కారణం యొక్క 3 సమ్మేళనాల గురించి కూడా బాబా నిన్నటి రోజు మనకి తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు ఫస్టు, మొదటి రకంలో ఏంటిట గుడ్డి ప్రేమ. అంటే చూడగానే ప్రేమించేయడం. అంటే బాబాని చూడగానే చూడండి ఆ దివ్య మంగళ స్వరూపం చూడగానే ఫారినర్స్ ఫ్రాన్సిస్ బ్రావజాన్ కూడా అన్నీ వదిలేసి వచ్చేస్తాడు. అంటే దాని గుడ్డి ప్రేమ. ఇంకా ఆయన తప్ప ఇంకేదీ లేదు అనే ప్రేమ ఉండడం అన్నమాట. దాన్ని మొదటి రకంగా పోల్చారు. రెండో రకం ఏంటి? ప్రేమ, కారణం. 2 మధ్య కొంచెం విభేదం, ఒక గందరగోళం అవుతుందన్నమాట. హృదయం ఏం చెప్తుంది? ఈయన దేవుడే, ఈయన దేవుడే అని చెప్తుంది. కానీ మనస్సు ఏం చెప్తుందంటే, ఈయన దేవుడేంటి మానవుల్లా ఉన్నాడు. దేవుడంటే విగ్రహం రూపంలో ఉండాలి, బాణం ఉండాలి, తోకుండాలి, ఏవో కొండ గుర్తులుంటాయి కదా! అవన్నీ ఉండాలి కదా! ఆ సాంప్రదాయాన్ని వదిలేసి మానవ రూపంలో ఉన్న భగవంతుడంటావేంటి అని మనసంటుంటా. ఈ గందరగోళంలో కూడా మానవుడు పడవలసిందే అంటున్నాడు. అసలు తెలుసుకోవాలంటే గందరగోళం తెలియాలి కదా! ఒక లాంగ్వేజ్ రావాలంటే ఏబీసీడీలు ఎలాగో ఏబీసీడీలు రాకుండా మనకి లాంగ్వేజ్ రాదు కదా! అలాగే ఈ గందరగోళ స్థితిని దాటవలసిందే అంటున్నారు బాబా. ఇది కూడా ఒక రకంగా ఒక నూతన చైతన్యానికి నాంది పలుకుతుంది అని చెప్తున్నారు రెండవ దశలో. మూడవ దశలో ఏంటంటే ప్రేమ, హేతువు 2 కూడా పరివర్తన చెందుతాయట. అంటే ఇంక ఒకటైపోతాయన్నమాట. కారణము అదే అవుతుంది. ప్రేమ అదే అవుతుంది. ఈ 2 సమ్మేళనమే నూతన విధానానికి అంటే నూతన చైతన్యం కలుగలేన కారణం ఏమిటి అంటే, నేనొక్కడినే అనే స్థితి. అంటే నేను భగవంతుడనే స్థితికెళ్ళిపోతుంటా. ఎలాగా? ఈ భగవంతుడి మీద అపారమైన ప్రేమ వలన అని చెప్పి నిన్నటి రోజు ప్రేమ హేతువు అంటే కారణాకి, ప్రేమకి అంటే ఏదో ఒక కారణం లేకుండా ఏ పని జరగదు. అలాగే ప్రేమ కూడా పుట్టదు కదా! కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే 3 దశలుంటాయి. 3 దశలో మూడవ దశ ఏంటంటే 2 సమానమైపోతే గనక అక్కడ నూతన చైతన్యం వస్తుందని చెప్పి నిన్నటి రోజు మనం తెలుసుకున్నామండి. అంటే ఈ ప్రేమ గురించి మనం చాలా బాబా ఈ డిస్కోర్స్‌లో చాలా విధాలుగా చెప్పారు. ఎలాగంటే ప్రేమ యొక్క అధమ రూపాలు. అధమ రూపాలు అంటే మనకున్న బలహీనతలు. కొంచెం తేలిగ్గా బాబా ఇంకో విధంలో చెప్పిన విధంగా తెలుసుకుందాం. అంటే ఇక్కడ చాలా డీప్‌గా వెళ్ళింది కానీ సబ్జెక్టు. ఇదే విషయాన్ని బాబా దర్బార్‌లో జరిగిన సంఘటనతో మనం పోల్చుకుంటే మనం తేలిగ్గా పట్టుకోగలమాట. ప్రేమ యొక్క అధమ రూపాలు అని చెప్పి బాబా ఏం చెప్తున్నారు అంటే మోహం, కామం, క్రోధం, లోభం, ఈర్ష్య ఇవన్నీ కూడా
ఆహ్, అధమ రూపాలు అని చెప్తున్నారు. అంటే ఈ ప్రేమ కలుగుతుంది. ఒక కోరిక ఉంటుందనుకోండి. ఒక మనిషి మీద కోరికే ఉందనుకోండి. ఆ మనిషిని పొందే వరకు అది ఒక రకంగా అతనికి ఇబ్బందయినా కూడా ఈ ఈ వీడికి ఉన్న ఈ ఒక రకమైన గుడ్డి ప్రేమ అంటారు చూసారా? అంటే కోరిక. ఈ మోహంతో కూడిన కోరిక వలన అతన్ని పొందాలనే ఆలోచన తప్ప ఇంకేదీ లేకుండా ఉండే ప్రేమనమాట. ఇది ఒక రకంగా ఆహ్, బ అధమ స్థాయి ప్రేమ అంటున్నారు. దీని గురించి బాబా చెప్పిన విషయాన్ని మరోసారి తలుచుకుందామండి. బాబా ఏమంటున్నారంటే, మానవ ప్రేమ దానిని అవరోధపరిచే అంశాలైన అంటే మానవ ప్రేమ భగవంతుని ప్రేమ కదా! మానవ ప్రేమ వలన భగవంతుని ప్రేమించే స్థాయికి వెళ్ళాలి అంటే, ఈ బలహీనతలుండకూడదు. దివ్య ప్రేమ పొందాలి అంటే, ఈ బలహీనతలుండకూడదు. అందుకే బాబా మీ బలహీనతలన్నీ నా పాదాల చెంత వదలండి అని కూడా బాబా చెప్తారు. అదేమవుతుంది? బలహీనతలతో ప్రేమించడం వలన ఏమవుతుంది? అది అధమ స్థాయి ప్రేమ అంటున్నారు బాబా. ఎందుకంటే ప్రేమ వల్ల ఉత్పన్నమయ్యే అనివార్యమైన పర్యవసన రూపాలే మోహం, కామం, లోభం, వక్రించిన ప్రేమగా లేదా అధమ రూపాలలోని ప్రేమగా చూడబడవచ్చును అంటున్నారు. మోహం వ్యక్తిని ఏం చేస్తుందంటే, విషయ వాసనను వాంఛింపజేస్తుంది. కామం ఏం చేస్తుంది? తత్సంబంధమైన వాసనల కోసం తపన కలిగిస్తుంది. ఇంకా అతన్ని పొందెయ్యాలనే తప్ప ఇంకేముండదు. ఆ ఒక్క ఆలోచనతోనే నిండిపోతుంది. ఈ 3 రకాల అధమ స్థాయికి చెందిన ప్రేమలో లోభం మొట్టమొదట కలిగిన ఉద్దేశంతో మొదలెడి, ఆ ఉద్దేశాన్ని సాధించగల ఉపాధిని చేజెక్కించుకునే స్వభావాన్ని వ్యక్తి కలిగి ఉంటాడు. అంటే ఒక మనిషి మీద మోహం కలిగిందంటే, తర్వాత కామం, పొందకపోతే క్రోధం, అన్ని బలహీనతలు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కాబట్టి ఒక ఒక కోరిక పుట్టింది అంటే, ధనం లేదా ప్రతిష్ట లేదా అధికారం ఎడల లోభాన్ని పెంచుకుంటూ పోతాడు. ఈ రకమైన అధమ స్థాయి ప్రేమానుభూతులకు విఘాత కలిగినప్పుడు, లేదా కలుగుతాయని భయపడినప్పుడు, అంటే ఆ వ్యక్తిని ఇంక పొందలేను అని భయం కలిగినా, లేకపోతే ఆ కోరిక తీరకపోయినా వాడిలో ఏమవుతుంది? కోపం వస్తుంది, ఈర్ష్య కూడా వస్తుంది అని చెప్తున్నారు. అందువల్ల ఈ ప్రేమ యొక్క అధమ రూపాలను కూడా గమనించాలి అని చెప్తున్నారు బాబా. మరి ఈ ప్రేమ యొక్క అధమ రూపాలు ఉన్నత రూపాలకు శత్రువులు. ఈ ఈ కామం, ఈ క్రోధం ఇవన్నీ ఏమవుతుంది? ఉన్నత రూపాలు అంటే భగవంతుని దశ తిరగడానికి కావలసిన మార్గాలకి ఇవి ఆటంకాలవుతాయి మాట. దానివలన బాబా అంటున్నారు ప్రేమ యొక్క అధమ స్థాయికి చెందిన రూపాలు పవిత్రమైన ప్రేమను వ్యక్తం కాకుండా నిరోధిస్తాయి అంటున్నారు. పరిమితం చేసి పెడదారి పట్టించే ఈ రకమైన ప్రేమ యొక్క అధమ రూపాల మాలిన్యాన్ని తొలగించే వరకు ప్రేమ ప్రవాహం నిర్మలంగా మరియు స్థిరంగా సాగలేదు అంటున్నారు. ఈ అధమ రూపాలు ఉన్నత రూపాలకు శత్రువులు. అంటే చైతన్యం ఈ అధమ రూపాల ఉచ్చులో చిక్కుకుంటే అధమ రూపాలంటే కామం, క్రోధం, లోభం ఇవన్నీ కూడా అధమ రూపాలే కదా! కానీ ఆ ప్రేమ ఒక ఒక వ్యక్తి మీద కలిగిన కోరికవ్వండి, ప్రేమ అవ్వనండి. అదేమవుతుంది మనలో ఉన్న చైతన్యాన్ని అధమ స్థాయికి తీసుకెళ్ళిపోతుందన్నమాట. అందులో కనుక చిక్కుకుంటే స్వయంగా చిక్కుకున్న ఉచ్చుల నుండి బయటపడడం మరియు ముందుకు సాగడం అసాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అంటే మనకిక్కడ వ ఉన్ అధమ ఉన్నత ప్రేమ అంటే అండి మనకి మెహరామాయి అండి. పరిశుద్ధమైన ఆత్మ అంటారు చూడండి మెహరామాయిని బాబా. ఎందుకంటే అందులో ఏ రకమైన కల్మషం ఉండదు. అసలు నేను ఏముండదు బాబా తప్ప. అలాంటి ఉన్నతమైన ప్రేమ పొందాలి అంటే ఈ అధమ రూపాలు అంటే కామం, క్రోధం, నేను, అహం ఇవన్నీ పోవాలి. పోకుండా ఉంచుకుంటే నీకు అసలైన ఉన్నతమైన ప్రేమలోకి వెళ్ళడానికి అసాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ప్రేమ యొక్క అధమ రూపాలే ప్రేమ ఉన్నత రూపాలను ఎదగడానికి అవరోధంగా మారతాయి. అందుకని ఉన్నతమైన ప్రేమ విధానాలు ప్రతిబంధకం లేకుండా వ్యక్తం కావడానికి అధమమైన ప్రేమ రూపాలను వదులుకోవలసి ఉంటుంది అంటున్నారు బాబా. ఈ సందర్భంగా బాబా చెప్పిన నాకు కావలసింది ఎవరు ఇవ్వరు అన్న సంఘటన గురించి ఒకటి తెలుసుకుంటే, మనం ఎలాంటి అధమ రూపాలను వదులుకోవాలి, ఏమిటి బాబాకి మనం ఇవ్వాలనేది తెలుస్తుందండి. ఒకసారి ఇది ఇరిచ్చి చెప్పాడు ఈ కథ. మనకి 'రియల్ ట్రెజర్‌లో' కూడా వస్తుంది. బాబా గురుప్రసాద్‌లో దర్శనాలిస్తున్నారు. బాబా ఏంటంటే తన ప్రేమికులను పిలిచే అద్భుతమైన సమయాలలో ఏం చేసేవారంటే, తన ప్రేమికులను పిలిచినప్పుడల్లా
ఆయన ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చర్య చూపించేవారట. ఒకళ్ళనేమో ముద్దు పెట్టుకునేవారు. ఒకళ్ళకి ఆలింగనం ఇచ్చేవారు. ఒకళ్ళకి పాదాలే దండం పెట్టుకోమనేవారు. ఇలా బాబా యొక్క దర్శనంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైన అనుభూతిని పొందుతూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ఈ మిఠాయిలు, కొబ్బరికాయలు చాలా తెచ్చారట. బాబాకి చాలా ప్రేమగా వాటిని అర్పించారట. అయితే ఎప్పటిలా బాబా ఆ రోజు ఆనందంగా కనిపించలేదు. ఎందుకో బాబా మొహంలో, హావభావాల్లో ఏదో కోల్పోయే నాకు కావలసింది ఏది ఇవ్వటం లేదన్నట్లుగా ఉందిట. ప్రేమికులు ఆయనకు పూలమాలలు వేయడానికి సహాయపడుతూ, ఆయన కోసం వారు తీసుకొచ్చిన కానుకలు అందుకుంటున్నాడు ఇరిచ్చి. కొద్దిసేపటికి అక్కడ పళ్ళు, పూలమాలలు, కొబ్బరికాయలు, స్వీట్లు మొదలగునవి కుప్పలు తెప్పలుగా పెరిగిపోయాయి. అంటే అది చాలా తెచ్చేస్తున్నారందరూ. అవన్నీ ఉన్నాయి కానీ, బాబా మూడ్ అకస్మాత్తుగా మారిపోయింట. ఇంత చక్కగా దర్శనాలిస్తూ ఆనందంగా ఉన్న బాబా మూడు ఇరిచి చెప్పాడండి. ఈ ఈ సంఘటన తను ఉన్నాడు కనుక, తను స్వయంగా చూసాడు కనుక చెప్పిన సంఘటనిది. బాబా మూడు అకస్మాత్తుగా మారిపోయింది. కానుకల ప్రవాహాన్ని ఆపమన్నట్లు సౌజ్ఞ చేశారు మెహర్ బాబా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? నేనే సృష్టికర్తను. నేనే సంరక్షకుడును. నేనే ప్రదాతను. నేనే అన్నీ సృష్టించాను. నేను మీకు ఇచ్చిన వస్తువులనే నాకు ఇప్పుడు మీరు సమర్పిస్తున్నారు అన్నారు బాధగా బాబా తన చేతులను తలపై పెట్టుకుని. తల అడ్డంగా ఊపుతూ ఎవ్వరు, ఎవ్వరూ నాకు కావలసినవివ్వరు అంటూ నిరాశను వ్యక్తపరిచారు బాబా. బాబా వద్దకు వచ్చే జన ప్రవాహాన్ని నిలిపివేశారు. సంతోషంగా నవ్వుతూ అక్కడున్న ముఖాలన్నీ ఒక్కసారిగా విచారంగా మారిపోయాయి. హాలులో నిశ్శబ్దం రాజ్యమేలింది. కొద్దిసేపటికి హాలులో ఒక మూల నుండి ఒక స్త్రీ కొంచెం బలహీనమైన స్వరంతో ఇలా పలికింది. అంటే అందరికీ చాలా బాధ కదా! అయ్యో! తండ్రికి కావాల్సింది ఏది ఇవ్వలేకపోతున్నాము. ఇన్ని తెచ్చాం గదా! స్వీట్లు, పళ్ళు ఏది ఇవి కాదు అంటున్నాడు తండ్రి అని అందరూ కూడా ఆయన దర్శనంలో, స్పర్శాభాగ్యంలో ఎంతో ఆనందంగా ఉన్న అందరూ కూడా నిరాశ వ్యక్తమై విచారంగా మారిపోయింట అక్కడ సన్నివేశమంతా కూడా. ఆఖరికో స్త్రీ ధైర్యం చేసుకొని, "అయితే బాబా మీకు ఏం కావాలో, మీకు ఏం అవసరమో దయచేసి మాకు చెప్పండి" అంది ఆ స్త్రీ. బాబా మరలా అన్నారు, "ఎవ్వరూ నాకు కావలసింది ఎవ్వరూ ఇవ్వరు" అని చెప్పి విరక్తితో తల పట్టుకున్నారు బాబా. ఆ స్త్రీ అయితే మళ్ళీ ఇలా అంది. అయితే బాబా మీకు ఏం కావాలో మాకు చెప్పండి. వాటి గురించి తెలిస్తేనే కదా మేము వాటిని ఇవ్వగలం అని మళ్ళీ బాబాను వేడుకుంది ఆ స్త్రీ. బాబా సమాధానమిస్తూ నేనే సృష్టికర్తను, నేనే పరిరక్షకుడును. నేను సర్వస్వాన్ని సమకూరుస్తాను. నేను పరిపూర్ణత మూర్తీభవించిన పరిపూర్ణుడను. మీలో ఉండే బలహీనతలు తప్ప అన్నీ నాలో ఉన్నాయి. ఆ బలహీనతలు నాకు కావాలి. వాటిని నాకు సమర్పించండి. మీలో ఉన్న నేను స్వేచ్ఛను పొందుతాను అన్నారు బాబా. తద్వారా మీరు ఆ బలహీనతల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి మీ బలహీనతలను నాకు ఇచ్చేయండి అన్నారు బాబా. ఆ విధంగా బాబా మనలోని బలహీనతలను అధిగమించడానికి భగవంతుని సహాయం అవసరం ఉందని ఆ బలహీనతలను ఆయనకు సమర్పించుకోవాలి గాని డబ్బు, బంగారం కాదని మనకు తెలియజేశారు. కాబట్టి బాబా అమెరికాలో దర్శనమిస్తుండగా ఒక యువతి బాబాకి ఈ కానుకల గురించి తీసుకొచ్చింట. అంటే ఆ సంఘటనలో అప్పుడు బాబా దర్బార్‌లో బాబా ఏం చెప్పారు? "ఇవన్నీ నేను సృష్టించినవి. నేను సృష్టించిందే నాకిచ్చేసి మీరు చాలా ఆనందపడిపోతున్నారు. కానీ నాకు ఆనందం కలగటం లేదు. ఇదంతా సృష్టించిన వాడిని నేను. నేను సృష్టించిందే నాకిస్తున్నారు. కానీ నాకు కావాల్సిందేంటంటే నేను సృష్టించింది మీలో మీరు సృష్టించుకున్నవి. అంటే కామం, క్రోధం, లోభం ఇవన్నీ మనం సృష్టించుకున్నామండి. ఇవన్నీ కూడా నా పాదాల దగ్గర అర్పించండి. అప్పుడే అసలైన సమర్పణ అవుతుంది. అదే భగవంతుడు స్వీకరిస్తాడు. దానివల్ల ఈ బలహీనతలన్నీ నాకు అర్పించేయడం వల్ల మీలో ఉన్న నేను స్వేచ్ఛ పొందుతాను అంటున్నారు. అంటే మనలో ఉన్న భగవంతుడు మేలుకుంటాడనమాట. ఈ ఈ ఈ కోరికలనే ముసుగులో దానిలో కప్పబడి ఉన్నాడాయన. ఆయన మేలుకోవాలి అంటే ఈ బలహీనతలన్నీ ఆయన పాదాల దగ్గర అర్పిస్తే అందుకే బాబా నేను మేలుకొల్పడానికే వచ్చాను అనడానికి కారణం అదండి. మనలో ఉన్న భగవంతుని మేలుకొలుపుతాడు. ఎలా మేలుకొలపాలి మనం? మనం సృష్టించుకున్న వాటినన్నిటిని బలహీనతలని అంటే కోరికని, అంటే ఆహాన్ని, అంటే నేను లేకుండా పోతే ఆయన మేలుకుంటాడమాట. అది అప్పుడు చెప్పారట బాబా. ఇదే సందర్భంగా అమెరికాలో దర్శిస్తున్నప్పుడు కూడా
ఒక యువతి ఇలాగే తీసుకొచ్చింట. "ఈ కానుకలన్నీ ఎందుకు తీసుకొచ్చావు?" అని అడిగారట బాబా. "నాకివన్నీ అవసరం లేదు. ఒక్క ప్రేమ మాత్రమే నాకు కావాలి" అన్నట్ట. అది తప్ప బాబాకు ఏదీ అవసరం లేదు. వీటిని నాకు బహూకరించడం ద్వారా అనవసరమైన భారాన్ని నాపై మోపుతున్నావు. నాకు ఇచ్చే బదులు వాటి అవసరం ఉన్న వారికి ఇవ్వు అన్నారు బాబా ఆ యువతితో. ఆ యువతి సమాధానంగా ఇలా అంది, "కానీ బాబా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ఎడల నాకున్న ప్రేమను వ్యక్తం చేయడానికి ఇవి తీసుకొచ్చాను." మనం అనుకుంటాం గదా! అంత పెద్ద దండ వెయ్యాలి బాబాకి. సహవాసులో బాబాని బాగా డెకరేషన్ చేయాలి. మన ఇంట్లో బర్త్‌డే వేడుకల్లో బాబా ఇదంతా మనం ఏమనుకుంటాం? ప్రేమతోనే కదా చేస్తున్నాం. మరి బాబా ఏంటి ఇలా అంటున్నారు అంటే, ఆ యువతి అడిగింది, "బాబా నీదంతా కూడా నేను ఎందుకు తెచ్చావు?" అంటే, "నీ మీదున్న ప్రేమ వల్ల తీసుకొచ్చాను కదా బాబా! నా ప్రేమని ఎలా వ్యక్తం చేయాలి మరి? నాకు తెలియటం లేదు. అందుకని ఇవి తీసుకొచ్చాను" అంటే బాబా చాలా అద్భుతంగా అంటున్నారండి. "నీ ప్రేమ ఒక్కటే తీసుకొస్తే సరిపోతుంది" అంటున్నారు. "నీ ప్రేమను వ్యక్తం చెయ్యాలంటే వీటిని పేదవారికి పంచిపెట్టు." అంటే ప్రేమ అంటే ఒక బాబా దగ్గరే ప్రేమ కాదండి. అందరిలో అంతటా కొలువై ఉన్న భగవంతుని ప్రేమించడం. బాబా చెప్పేదదే. "నేను ఈ శరీరాన్ని కాదు, ఇది ఈ అవతారానికి వేసుకొచ్చిన అంగి లాంటిది" అంటారు కదా బాబా. అంటే అందరిలో అంతటా బాబాని చూడడమే ప్రేమ. అలాంటి ప్రేమ కావాలి అంటున్నారు బాబా. కాబట్టి నీ ప్రేమ ఒక్కటే తీసుకొస్తే సరిపోతుంది. కానీ ఈ ప్రేమను వ్యక్తం చేయాలి అంటున్నావు కదా! కాబట్టి అవసరమైన వాళ్ళుంటారు. అంటే పేదలు, బాబా చెప్పినట్టుగా మధ్య తరగతి వాళ్ళు కొంతమంది చూడండి బాగా సంపాదించేసి నష్టపోయి పూర్తిగా భగవంతుని మీదే ఆధారపడి ఎవ్వరిని చేయి చాచకుండా ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి బాబా కూడా సహాయం చేసిన సంఘటనలు కూడా మనకు తెలుసు. అలాంటి వారికి నువ్వు పేదవారికి పంచిపెట్టు, అవసరం ఉన్న వాళ్ళకి పంచిపెట్టు. ఆ ప్రేమను అలా వ్యక్తం చెయ్యి అని చెప్తున్నారు. అలా చెయ్యాలి అంటే మనం అందరిలో భగవంతుడిని చూడాలండి. అలాంటి స్థితికి వెళ్ళాలి. అలాంటి ప్రేమ కావాలి అంటున్నారు బాబా. ఎప్పటికైనా భగవంతుణ్ణి ఆకర్షించేది పవిత్రమైన హృదయం, నిష్కలంకమైన ప్రేమ మాత్రమే. భగవంతుని కావలసింది ప్రేమ మాత్రమే అన్నట్టు బాబా. ఈ విషయం ఇరిచ్చి మండలి హాల్‌లో చెప్పారటండి. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? ప్రేమ యొక్క అధమ రూపాలు అంటే మనం సృష్టించుకున్న ఈ బలహీనతలన్నీ ఆయన పాదాల దగ్గర వదిలేస్తే కనుక దివ్య ప్రేమ పొందడానికి అర్హత కలుగుతుంది. అంటే మనలో ఉన్న భగవంతుడు మేలుకుంటాడు. మనల్ని నిద్రపోడు, ఆయన నిద్రపోడు. జీవిత గమ్యాన్ని చేరుస్తానని బాబా ఇచ్చిన హామీ మనకు గుర్తుండాలి. కాబట్టి బాబా ప్రేమలో ఉన్నా కూడా ఈ బలహీనతలన్నీ తీసేయాలి అంటే కనుక ఆ ఉన్నతమైన ప్రేమ మనం పొందాలి అంటే కనుక నిరంతర నామస్మరణ, ఆయన మీదే ఆధారపడి జీవించడం, బాబా ఇచ్చిన మైవిషిక అనుగుణంగా మన జీవితాన్ని మసులుకోవడం, ఇవన్నీ చేయవలసి ఉంటుందండి. ఈ అధమ రూపాలను కనుక తొలగించుకుంటే అవి శత్రువులు అంటున్నారు కనుక బావ గ్రాడ్యుయల్‌గా ఒకటి తగ్గించుకుంటే మిగిలినవన్నీ కూడా పోతాయని బాబా చెప్తారు. కాబట్టి భగవంతుడు చేరే 12 మార్గాల్లో ఇన్ని మార్గాలున్నాయి బాబా. ఇన్ని మార్గాలు ఎలా ఆచరించగలం అంటే బాబా కూడా అభయమిస్తారు. ఒక మార్గాన్ని ఎంచుకో మిగిలిన మార్గాలన్నీ వచ్చి కూర్చుంటాయి అని. కాబట్టి బాబా చెప్పిన ఈ అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ప్రేమ యొక్క అధమ రూపాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నామండి. తర్వాత రేపటి రోజు ప్రేమ, మోహం, ప్రేమ, కామం ఈ డిఫరెన్స్ తెలుసుకుంటే మనం కనుక ఇంకొంచెం బాబాని ప్రేమించడానికి ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం కలుగుతుందని భావిస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబాయ్. జై బాబా. జై బాబా. శ్యామల గారు చెప్పండి. ఒక్క నిమిషం మణి. శ్యామల గారు చెప్పండి. హలో! శ్యామల గారు. అన్‌మ్యూట్ చేసుకోండి. ఓకే. నువ్వు హారతి ఇచ్చేసేయమని తర్వాత మాట్లాడతారు శ్యామల గారు. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా
మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించ ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार में बाबा की जय अवतार में बाबा की जय अवतार में बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय జై బాబా రజని అందరికీ జై జై బాబా అండి. శ్యామల గారు అన్మ్యూట్ చేసుకోగలరా? అన్మ్యూట్ చేయండి. వినిపించట్లే. మీరు కనిపిస్తున్నారు కానీ వినిపించట్లే. వీడియో ఆఫ్ చేసి అది అన్మ్యూట్ చేయండి. వినిపించటం లేదు. మ్యూట్ తీసేయండి. అన్మ్యూట్ అవ్వండి. ఓకే. జై బాబా. జై బాబా అండి. అందరికీ అన్మ్యూట్ అవ్వలేకపోతున్నారు శ్యామల గారు. జై మరి బాబా రేపు అండి అందరికి జై బాబా అండి జై జై బాబా. బాబా అందరికీ జై బాబా జై బాబా అండి అందరికి. జై బాబా జై అందరికి బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా జై అండి బాబా. అందరికి బాబా అర్థమైందా ఈ రోజు కొంచెం సబ్జెక్టు? జై బాబా. బాగా అర్థమైందమ్మా జై బాబా. అర్థమైంది నాకు ఫస్ట్ టైం అందుకని అడుగుతున్నాను. జై బాబా. జై బాబా. జై బాబా బాగుంది.
శ్యామల గారు జై బాబా.